నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న ముఠాలపై రంగారెడ్డి జిల్లా పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. కొత్త బ్రాహ్మణపల్లి గ్రామంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ బృందం స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 కిలోల పత్తి విత్తనాలు, 5 సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ కాంటా, కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన దుగ్గిపూడి మర్రెడ్డి, అల్లం వినోద్ కుమార్, అల్లం మర్రెడ్డిని అరెస్టు చేశారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న షాద్ నగర్ కు చెందిన వైఎస్ సత్యపాల్ రెడ్డి, కేశంపేట మండలం సిందర్రాపూర్ గ్రామానికి చెందిన కొండపు నాయుడు పరారీలో ఉన్నట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. भार्य भर्त राजना